హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయల పులుసు అయితే పెడుతున్నాను, చూసేద్దాం రండి. మా అమ్మకి తెలియక ఎలా పీసెస్ అయితే కట్ చేసింది అనమాట. వీటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పుకు కావాల్సిన దినుసులు, కరివేపాకు అండ్ జీలకర్ర. ఈ మిక్చర్ వచ్చేసి పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపుకు కావాల్సిన దినుసులన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఈ మిక్చర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిక్చర్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి కూడా సిమ్లో ఉంచి మగ్గిన తర్వాత గుత్తి వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు రుచికి తగినంత వేసుకొని కలయి తిప్పుకొని ముక్కలను అయితే మగ్గిన దాకా సిమ్లో అయితే ఉంచుకోవాలి. వంకాయ ముక్కలు అయితే మగ్గాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని మగ్గిన ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని సిమ్లో ఒక 20-25 మినిట్స్ అయితే ఉంచుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి, సింపుల్ రెసిపీ. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.